అందరికీ నమస్తే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూలో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయింది. 10 మంది ఎమ్మెల్యేల మీద కాదు, స్పీకర్ మీద పోయింది. స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించిందని కోర్టులో పిటిషన్ వేసిండ్రు. వేస్తే సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆ పిటిషన్ని స్వీకరించి నెక్స్ట్ సోమవారం రోజు విచారిస్తామని చెప్పి డేట్ ఇచ్చారు. అంటే టేబుల్ అయ్యింది, నెంబర్ అయ్యింది. స్పీకర్కు అక్టోబర్ 31 వరకు టైం ఇచ్చారు. కానీ స్పీకర్ అక్టోబర్ 31 లోపు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇష్యూను ఎటు తేల్చలేదు. సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ను క్రాస్ చేసిండు ఆయన. పోనీ సుప్రీంకోర్టుతో నాకు సంబంధం లేదనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు అక్టోబర్ 31 లోపలనే. నాకు ఇంకా కొంత టైం కావాలి, నేను ఇప్పటిదాకా నలుగురినే విచారించిన అని. అసలు స్పీకర్ ఉల్లంఘన చేయడమేంది, స్పీకర్ మాటలను ఎమ్మెల్యేలు ఉల్లంఘన చేయడమేంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు ఒకవేళ స్పీకర్ను కనుక సుప్రీంకోర్టుకు పిలిపిస్తే తెలంగాణ ఇజ్జత్ ఏమవుతుంది? ఇట్లాంటి అన్ని విషయాల మీద మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఎవరైతే రిపోర్ట్స్ కొడుతున్నారో పడరన్నోళ్ళు రిపోర్ట్స్ కొడతారు. రీచింగ్ బాగా పెరిగింది కాబట్టి రిపోర్ట్స్ కొట్టే వాళ్ళకు బాగా తయారయ్యారు. వాళ్ళ కౌంటర్గా మనం సబ్స్క్రైబ్ పెంచుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్జెక్టు మీకు అందరికీ తెలుసు, 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ. ఇది ఒక డైలీ సీరియల్ అనమాట. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తూనే ఉంటుంది. ప్రజాకోర్టులనేమో వాళ్ళ పార్టీ మారినట్టుగానే అర్థమైపోయింది, తేలిపోయింది, చూసిండ్రు కళ్ళ ముందల మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు అంటే కాంగ్రెస్ అని చెప్తారు డైరెక్ట్గా. అది ఓపెన్. కానీ ఇక్కడ ఈ కోర్టులో తేలాలి, అసెంబ్లీలో తేలాలి. ఈయన తేలుస్తలేరని చెప్పేసి హైకోర్టుకు పోతే హైకోర్టులోనేమో అసలు స్పీకర్ వ్యవస్థ వేరు, హైకోర్టు వేరు, అట్టెట్లా అది చేస్తారని వాదన జరిపి అట్లా ఒక 3 నెలలు టైం పోయింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోయింది బీఆర్ఎస్. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా కొద్దిగా ఇలాంటి వాదన వినిపించారు. అక్కడ కొన్ని రోజులు టైంపాస్ అయింది. మొత్తం సుప్రీంకోర్టు వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ దాదాపు 503 పేజీల సాక్ష్యాలు అవన్నీ కూడా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ 3 నెలల టైం ఇస్తున్నామని జూలై 31 నాడు చెప్పింది. అక్టోబర్ 31, 3 నెలలు అంటే జూలై 31 పోతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 3 మంత్స్లో ఏదో ఒకటి తేల్చండి. మీరు వేటు వేస్తారా వెయ్యరా ఏదో ఒకటి తేల్చండి అని సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ డెడ్ లైన్ పెట్టిన తర్వాత స్పీకర్ కొంచెం స్లోగా మూవ్ అయ్యి 10 మందికి నోటీస్ ఇచ్చినట్టుగా బయటికి చెప్పారు. అందులో 10 మంది మళ్ళీ రిప్లై ఇచ్చినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఇద్దరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, కడియం శ్రీహరి, వీళ్ళిద్దరికి అసలు నోటీసులు ఇచ్చిండ్రా వాళ్ళకి పోయినాయా ఏమో తెలియదు, కానీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా స్పీకర్ ఆదేశాలను లేకపోతే స్పీకర్ ఇచ్చిన లేఖకు ఆన్సర్ చేయలే కాబట్టి వాళ్ళు కూడా ధిక్కారానికి పాల్పడ్డట్టే. సుప్రీంకోర్టు అప్పుడు డెడ్ లైన్ పెట్టినప్పుడు ఒక సింపుల్ వర్డు అడ్వర్స్ స్టెప్ తీసుకోమన్నది. ఇట్లా ఎవరైతే విచారణకు సహకరించారో, ఎవరైతే మాకు టైం కావాలని అడుగుతారో, మాకు ఇంకా కొద్దిగా టైం కావాలి మీరు రిప్లైకి అడుగుతారో, ఎవరైతే స్పీకర్ విచారణకు సహకరించారో వాళ్ళ మీద అడ్వర్స్ స్టెప్ అంటే వాళ్ళని డిస్మిస్ చేసే అధికారం మీకుంది, నిర్ణయం తీసుకోమని చెప్పింది. కానీ ఆ అధికారాన్ని కూడా స్పీకర్ వాడలేదు. మరి ఆయన ఇచ్చిన నోటీస్కు వాళ్ళు రెస్పాండ్ కాకపోతే వాళ్ళు ఇప్పుడు కోర్టు ధిక్కారం ఉంటుంది, ఇక్కడ స్పీకర్ ధిక్కారం కూడా జరిగింది కదా. స్పీకర్ ధిక్కారం జరిగినప్పుడు మరి స్పీకర్ కూడా అంతే యాక్షన్ కూడా ఉండాలి, రియాక్షన్ ఉండాలి కదా. స్పీకర్ నోటీస్కే ఎమ్మెల్యేలు స్పందించలేదు ఇద్దరు, దానికి స్పీకర్ ఏమనలేదు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక 8 మంది ఎమ్మెల్యేలలో 4 మాత్రమే విచారించారు, ఇంకో 4 ఇంకా విచారించలేదు. మళ్ళీ నిన్న స్టార్ట్ అయిన మూమెంట్ విచారిస్తున్నాం అన్నట్టుగా ఏదో బయటకు కలరింగ్ నడుస్తుంది. కానీ సీరియస్గా నడుస్తలేదు అనేది వెరీ సీరియస్. 9 మంది 10 మంది ఎమ్మెల్యేలను విచారించడానికి 3 నెలల టైం సరిపోతుంది. అసలు దేనికోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరు చెప్తే స్పీకర్ గారు వెయిట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు కోర్టు ధిక్కారం కేసు వేసినారు, ఈ 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ తేలుతుంది. యాక్చువల్గా ఒకవేళ స్పీకర్ కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఎవరు పార్టీ మారినంటారో ఎవరు పార్టీ మారలేదంటారో అది తెలిస్తే దాని మీద బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోతుందేమో అన్నట్టుగా కనిపించింది వాతావరణం. కానీ తీరా చూస్తే ఏకంగా స్పీకర్ కోర్టు ధిక్కారం మీదే కేసు పెట్టినారు వాళ్ళు. ప్లస్ కోర్టు కూడా స్వీకరించింది. ఒకవేళ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంత చర్చ జరిగేది కాదు. స్పీకర్ కోర్టు ధిక్కారణ కింద పాల్పడ్డట్టుగా వాళ్ళు ఇచ్చిన పిటిషన్ స్వీకరించి నెక్స్ట్ మండే విచారిస్తామన్నారు. స్పీకర్ అక్టోబర్ 31 లోపల ఏదైతే పిటిషన్ వేసినారో నాకు ఇంకా టైం కావాలని చెప్పి అది కనీసం నెంబర్ కూడా కాలేదు. స్పీకర్ వేసిన పిటిషన్ నెంబర్ కూడా కాలేదు సుప్రీంకోర్టులో. కానీ స్పీకర్ మీద వేసిన పిటిషన్ నెంబర్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ మండే విచారిస్తామన్నారు. ఒకవేళ స్పీకర్ కనుక సుప్రీంకోర్టుకు పిలిస్తే తెలంగాణ గౌరవం ఏమవుతుంది,
తెలంగాణ ఇజ్జత్ ఏమవుతుంది? ఇప్పటి వరకు స్పీకర్లను కోర్టులకు పిలిచిన దాఖలాలు లేవు. కానీ పర్టికులర్గా మనది దేశానికి ఒక రోల్ మోడల్, రేవంత్ రెడ్డి పరిపాలన రోల్ మోడల్ అంటారు కదా పొద్దుగాలు లేస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కూడా ఒక రోల్ మోడలే. రేపు వేరే వేరే రాష్ట్రాల్లో పార్టీలు మారితే ఏం చేయాలనో, ఏం చేయకూడదో, ఏం జరుగుతుందో తెలంగాణ ఒక దిక్సూచి కావాలి. యాక్చువల్గా అసలు స్పీకర్ ఇచ్చిన నోటీస్కి రిప్లై ఇవ్వకపోతేనే స్పీకర్ పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల్లో విచారణ అట్లా చేయాలన్నా వద్దా, నడుస్తుందా నడవదా, చూద్దాం తెగేదాకా గుంజుదాం అనే ఒక వ్యవహారం నడుస్తుంది. స్పీకర్ గారు ఆ వ్యవస్థను కరెక్ట్గా నడపాలి. మరి ఎందుకు ఎవరు స్పీకర్ గారి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు, ఎవరు ఆయన మీద ఒత్తిడి పెంచుతున్నారు, ఎవరికి ప్రాబల్యం నడుస్తుంది, దీనిలో అందరికి అర్థమై ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఉప ఎన్నిక రాదు అని. ఉప ఎన్నిక రాదు అంటే స్పీకర్ గారు అవి యాక్సెప్ట్ చెయ్యరు అని. స్పీకర్ గారు యాక్సెప్ట్ చెయ్యరు అనే విషయాన్ని ఒక ముఖ్యమంత్రి ఎట్లా చెప్పిండు? అసలు అప్పుడే స్పీకర్ గారు సీరియస్ కావాలి రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మీద. అట్టెట్లా మాట్లాడతారు, నా అధికారులు నువ్వెట్లా మాట్లాడతావని. అప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు విచారిస్తలేరు. ఇప్పుడు కోర్టు ధిక్కరణ కింద వాళ్ళ ఫేస్ చేయాల్సి చూస్తే కేసుని, అది తీవ్రమైన అవమానంగా ఉంటుంది. తెలంగాణకి అవమానం, అది స్పీకర్కు కాదు, తెలంగాణకు అవమానం. ఒక శాసనసభ స్పీకర్ను కోర్టు ఈ యాంగిల్లో విచారిస్తున్నది, కోర్టు ధిక్కరణ కేసులో విచారిస్తున్నది. మనకు అప్పుడప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టు ధిక్కరణ కింద పాల్పడారని శిక్షలు వేస్తుంటుంది హైకోర్టులు, సుప్రీంకోర్టు దాకా పోతుంటారు. వాళ్ళను వేరేదో సామాజిక సేవ చేయమని కూడా అప్పుడప్పుడు తీర్పులు చెప్తూ ఉంటారు. మనం అవన్నీ చూస్తుంటాం. కానీ స్పీకర్ విషయంలో కూడా కోర్టు ధిక్కరణ కింద, ఇప్పుడు స్పీకర్ అంటే వాళ్ళిద్దరిని వదిలేసిండు. ఆయన ఇచ్చిన నోటీసు ధిక్కరించిన, దాన నాగేందర్ కడియం ధిక్కరించిన, అసలు ఆయనకి ఇచ్చిన సుప్రీంకోర్టు సహకరించకపోతే అడ్వాన్స్ స్టెప్ తీసుకోమని చెప్పినా అసలు అడ్వాన్స్ స్టెప్ లేదు, అసలు స్టెప్పే లేదు వాళ్ళ విషయంలో. దేనికోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరు చెప్తే వెయిట్ చేస్తున్నారో, అసలు ఎవరి ఒత్తిడితో నడుస్తుందో వ్యవహారం ఓపెన్గా అందరికి అనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ స్వీకరించడం ఒక సంచలనం, చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే స్పీకర్ మీద అసలు స్పీకరు మేము వేరు, మేము అది, మేము ఇది అని చెప్తుంటారు. హైకోర్టులో చాలాసార్లు అట్లా విచారణ జరిగింది, ప్రతిసారి అదే చెప్పిండ్రు, మీరు స్పీకర్ గారి అధికారంలో మీరు ఎట్లా తలదూరుస్తారు అది ఇదని. ఇప్పుడు అదే విషయాన్ని వీళ్ళు సుప్రీంకోర్టులో చెప్పలేకపోతున్నారు, చూసిండ్రా? ఎందుకంటే అది విధంగా చెప్తే ఒకటే పిటిషన్లో కొట్టేస్తారు. కాబట్టి ఆ విషయాలను చెప్పకుండా సుప్రీంకోర్టుకు మాత్రం మేము విచారిస్తున్నాం, మాకు విచారంగా కొంత టైం కావాలి, మేము ఇంకా మాట్లాడుతున్నాం, ఇట్లాంటి విషయాలని చెప్తున్నాం సుప్రీంకోర్టుకు. కానీ ఇప్పుడు ఈ కోర్టు ధిక్కరణ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ఆ కోర్టు ధిక్కరణ పిటిషన్ను స్వీకరించడం పెద్ద ఇష్యూ, దాన్ని విచారణకు తీసుకొని మళ్ళీ మండే విచారిస్తామని చెప్పడం పెద్ద ఇష్యూ. అసలు ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది, ఆయన నోటీస్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్ కోర్టుకు రమ్మంటారా, అసలు తర్వాత ఏమవుతుంది అనేది మళ్ళీ కొంత టైం ఇస్తారా ఏందో తెలియదు. కానీ ఇక్కడ స్పీకర్ వేసిన నోటీసును కనీసం నెంబర్ చేయకుండా స్పీకర్ మీద వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించడమే ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ఇష్యూలాగా కనిపిస్తుంది. నిజానికి దాన నాగేందర్ కడియం రాజీనామా చేస్తారు, అందుకే వాళ్ళు అటెండ్ అయితే లేరు అన్నారు. అసలు వాళ్ళు రాజీనామా చేయడం కాదు, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్వర్స్ స్టెప్ అధికారం ఉంది కదా, స్పీకర్కున్న అధికారం గుర్తు చేసింది సుప్రీంకోర్టు. ఆ అధికారం ఉపయోగించి ఇద్దరి మీద వేటు వేయచ్చు. అది అవుట్ ఆఫ్ పాలిటిక్స్, అసలు పాలిటిక్స్ సంబంధం లేకుండా స్పీకర్ వ్యవహరిస్తే అది ఖచ్చితంగా ఇద్దరి మీద వేటు పడాల్సిందే. ఇక 8 మంది ఎమ్మెల్యేలో కూడా అసలు 3 నెలల్లో ఎందుకు పూర్తి కాలేదో దానికి సరైన రీజన్ కూడా కనిపిస్తలేదు. ఫుల్ బిజీగా ఉన్న వ్యవహారం ఏం లేదు, అసలు వాళ్ళని విచారించి ఇంకా ఏదో సాక్ష్యాల కోసమో లేకపోతే ఇంకా ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ కోసం మేము టైం సరిపోలేదంటే అది వేరు. అసలు 4గురినే ఇప్పటిదాకా స్పీకర్ ఆఫీస్కి పిలిచారు, ఇంకో 4గురిని స్పీకర్ ఆఫీస్కి పిలవలే కూడా, వాళ్ళు రాలే కూడా. వాళ్ళు నిన్న మనం 2 వచ్చినట్టున్నారు, ఇంకా 2 అసలు రానేలేదు. అసలు ఇదంతా నాన్చుడు ధోరణి నడుస్తుంది. ఇప్పుడు ఈ నాన్చుడు ధోరణికి సుప్రీంకోర్టు ఏం చెక్ పెడుతుంది, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది మనకు నెక్స్ట్ మండే అర్థమవుతుంది. బట్ స్పీకర్ మీద ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం అంటేనే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతుంది, వెంటాడుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా స్పీకర్ తేల్చినాక మెల్లగా ఆ నిర్ణయాన్ని బట్టి కోర్టుకు పోవచ్చు. కానీ ఏకంగా అక్టోబర్ 30 జస్ట్ 15 డేస్ కూడా కాలేదు, అక్టోబర్ 30 డెడ్లైన్ అయిపోయి సుప్రీంకోర్టుకు పోయినారు. స్పీకర్ మీదే ధిక్కరణ పిటిషన్ వేసినారు అని అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు వెంటాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. బట్ ఏది ఏమైనా ప్రజా కోర్టులో వాళ్ళ పార్టీ మారినరు, ప్రజా కోర్టులో అందరికి తెలిసిపోయింది. దాన్ని అందరికి తెలిసిన దాన్నే మళ్ళీ విచారించి ఏదో తేల్స్తారు, ఏదో తేలవాలి అని విచారం జరుగుతున్నాం అనేది కొంత భిన్నంగా కనిపిస్తుంది. బట్ సుప్రీంకోర్టులో స్పీకర్ మీద ఒక ధిక్కరణ పిటిషన్ పడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూయే.
మనం కూడా చూద్దాం. ఇంకా ఎక్కువ రోజులు టైం లేదు, ఇంకా వారం అయితే మనకు ఇష్యూ మీద ఏమి జరుగుతుందో కూడా తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.